ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 5వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము మనమే నిజమైన ఇశ్రాయేలు. దేవుని వాక్యం చదువుకుందాం అండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 18వ వచనం. జెబూలూను నీ ప్రయాణంలో సంతోషించుము, ఇస్సాకారు నీ గుడారములలో సంతోషించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని విడారా ఈ మే నెలలో ఈ భయంకరమైన ఎండలో మీరంతా ఎలాగున్నారండి? ముఖ్యంగా ఇండియా దేశంలో ఉన్నటువంటి బిడ్డల గురించి నేను మాట్లాడుతున్నాను. భయంకరమైన ఎండాకాలం, మరి పగలు ఎండే దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయిన తగలకుండా ప్రభువారు కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. మరి కార్మికులు ఆయా హార్డ్ వర్క్ చేసే బిడ్డలు ఎండలో పనిచేయాలి. దేవుడు మీకు మంచి ఆరోగ్యాలు దయచేయాలని మీకోసం, మీ కుటుంబాల కోసం, ముఖ్యంగా ఈ ప్రతిదినం కూడా ఈ వర్తమానాలు వింటూ షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఇంకా ప్రపంచ దేశాల్లో ఆయా స్థలాల్లో ఉంటూ ఈ పరిచర్కు సహకరిస్తున్నటువంటి మా ప్రియులందరి కోసం భారంతో ప్రార్థన చేస్తున్నామండి. దేవుని బిడ్డలు, దేవుని వాక్యలు మనం చూసినట్లయితే ఇది మోషే గారి యొక్క చివరి దీవెన. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. మోషే గారు చనిపోయే ముందు ఇశ్రాయేలు 12 గోత్రాలను దీవించిన ప్రార్థన. దయచేసి మీరు సమయం తీసి మరి ఈ యొక్క 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం చదవండి. యాకోబు ఆదికాండం 49లో తన కొడుకులను దీవించినట్లు మోషే ఇప్పుడు గోత్రాలను దీవిస్తున్నాడు. జెబూలూను ఇస్సాకారు ఇద్దరూ కూడా లేయా కొడుకులు. యాకోబు 9వ 10వ కుమారుడు. వీళ్ళ గోత్రాలు కనాను దేశంలో పక్కపక్కనే స్థిరపడ్డాయి, ఉత్తర ఇశ్రాయేల్లో. ఈ 18వ వచనంలో మనం చూసినట్లయితే జెబూలూను నీ ప్రయాణంలో సంతోషించమంటాడు. జెబూలూను గోత్రానికి సముద్ర తీరం దగ్గర భూమి వచ్చింది. ఆదికాండం 49వ అధ్యాయం 13వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు దయచేసి చదవండి. ప్రయాణములు అంటే వ్యాపారం, ఓడ ప్రయాణాలు. ఫినేకే దేశస్తులతో వర్తకం చేసేవారు. సముద్ర మార్గంలో వస్తువులు తెచ్చి అమ్మేవారు. దేవుడు వారితో అంటున్నాడు, నువ్వు బయటికి వెళ్ళి వ్యాపారం చేసినప్పుడు సంతోషంగా ఉండు, నేను నీ ప్రయాణాన్ని దీవిస్తాను. జెబూలూనీయులు బయటికి వెళ్ళే స్వభావం, రిస్క్ తీసుకునేవారు అనమాట. దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావు, ఏ ఉద్యోగంలో, ఏ ప్రపంచ దేశాలు ఎక్కడున్నారు, దేవుడు మిమ్మల్ని దీవించి మీ ప్రయాణాలు, మీ యొక్క మరి చేసే బిజినెస్లు, వ్యాపారాలు ఏదైనా కూడా దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించి ఆశిస్తాడు. ఇస్సాకారు నీ గుడారములో సంతోషంగా ఉండు అంటాడు. ఇక్కడ దేవుని బిడ్డ, ఇశ్రాయేలు గోత్రాల ఆశీర్వాదం కూడా మనదే అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని వాక్యాలు మనం చూసినట్టు ఇస్సాకారు నీ గుడారంలో సంతోషించాడు. ఇస్సాకారు గోత్రానికి సారవంతమైన లోయ భూమి వచ్చింది. ఇజ్రాయేలు లోయ వ్యవసాయానికి చాలా అనుకూలం. గుడారం అంటే ఇంటి దగ్గర, పొలం దగ్గర ఉండడం. వీళ్ళు రైతులు, పంటలు పండించి పశువులు మేపి ఇంటి దగ్గర స్థిరంగా ఉండేవారు. దేవుడు వారితో అంటున్నాడు, నువ్వు ఇంటి దగ్గర ఉండి కష్టపడి పనిచేసినప్పుడు సంతోషంగా ఉండు, నేను నీ పొలాన్ని దీవిస్తాను. దేవుని బిడ్డలు, ఇస్సాకారీయులు కష్టపడేవారు, బలమైన గాడిద లాంటి వారు అని యాకోబు అంటున్నాడు. ఆదికాండం 49వ అధ్యాయం 14 వచనం. అవును దేవుని బిడ్డారా, మీ యొక్క కష్టార్జితాన్ని దేవుడు తప్పకుండా మీ పనిని, మీ పొలాన్ని, మీ యొక్క బిజినెస్లన్నీ, మీ ఉద్యోగాల్ని అన్నీ కూడా ప్రభు తప్పకుండా దీవించి ఆశ్రయిస్తాడు. దేవుని స్తోత్రం. అయితే మనం దేవునికి విధేయులం కావాలి. ఇక్కడ ముఖ్య సందేశం మనం చూసినట్లయితే వేరువేరు పిలుపులు ఒకే దీవెన. జెబూలూను బయటకు వెళ్ళేవాడు వ్యాపారి, ప్రయాణికుడు. ఇస్సాకారు ఇంటి దగ్గర ఉండేవాడు, రైతు, స్థిరపడేవారు. ఇద్దరి పని వేరు, స్వభావం వేరు, కానీ దేవుడు ఇద్దరిని సంతోషించమంటున్నాడు. నీ పిలుపు ఏదైనా దేవుడు నీతో ఉంటే అందులో ఆనందం. దేవుని స్తోత్రం. ఇదనాలు అనేక మంది పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారు, మరి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ వాళ్ళ గృహాలు సంతోషం లేదు, ఆనందం లేదు. యేసు ప్రభువు ఉన్న గృహంలో సంతోషం ఉందండి, ఆనందం ఉంది. దేవుని బిడ్డ, నీ గృహంలో సంతోషం లేదా? మీకు ఎంతో ఆస్తి, అంతస్తు, ప్రపంచ దేశాలు ఎక్కడున్నారు, సంతోషం లేని పరిస్థితుల్లో ఉన్నారా? అయితే యేసు ప్రభువుని మీ గృహాలకు ఆహ్వానించండి. జక్కే తన గృహంలోకి ఆహ్వానించి తన పాపస్థితిని ఒప్పుకున్నప్పుడు ఆ గృహం సంతోషంతో, ఆనందంతో నింపిపోయింది. అంతేకాదు సహకారం, దేవుని ప్లాన్ మనం చూస్తున్నాం. ఈ 33వ అధ్యాయం 19వ వచనంలో జనములను కొండకు పిలిచి అక్కడ నీతి బలులు అర్పిస్తారు. సమృద్ధిని ఇసుకలో దాగిన ధననిధిని అనుభవిస్తారు. జెబూలూను వ్యాపారంతో ధనం తెస్తే ఇస్సాకారు వ్యవసాయంతో ఆహారం తెస్తాడు. ఇద్దరు కలిసి దేవుని ఆరాధనకు జనములను రప్పించడానికి వాడబడతారు.
సంఘంలో కొందరు వెళ్ళేవారు మిషనరీలు, బయట సేవ, కొందరు ఉండేవారు, సంఘాన్ని కట్టేవారు, సహాయం చేసేవారు. ఇద్దరు కూడా అవసరమే. నీ స్థితిలో నువ్వు సంతోషంగా ఉండాలి. నీ ఉద్యోగం కోసం ఊరూరా మరి తిరిగేవాడవా? జబులోను దేవుడు నీ ప్రయాణం దీవిస్తాడు. నీవు ఇంటి దగ్గర ఉండి కుటుంబాన్ని పోషించేవాడవా? ఇస్మాకారులు దేవుడు నీ కష్టాన్ని దీవిస్తాడు. ఆ పక్కవాడితో పోల్చుకోక దేవుని బిడ్డ. దేవుడు నీకు ఇచ్చిన చోటే నమ్మకంగా ఉండి సంతోషించు. దేవుని స్తోత్రం. నువ్వు ఏ ప్రయాణంలో ఉన్నా, ఎక్కడ ప్రపంచ దేశాలు ఎక్కడున్నా దేవుడు నీతో ఉండి నీకు సంతోషాన్ని, క్షేమాన్ని, భద్రతను దయచేస్తాడు. ఇశ్రాయేలు గోత్రాల ఆశీర్వాదం మనదే. కారణం మనమే నిజమైన ఇశ్రాయేలు. శరీరాలను ఆధారం చేసుకునేవారు కాదు, కానీ దేవుని ఆత్మతో ఆరాధించే ప్రజలు మనం. జబూలూను తన స్థలాన్ని విడిచి బయటకు వెళ్ళేటప్పుడు సంతోషంగా ఉండాలి. యెహోవా అతను ప్రయాణం దీవిస్తాడు. ఈ ఆశీర్వాదాలు మన కోసం దాచి ఉంచబడిన వాగ్దానం కూడా మనం చూస్తున్నాం. మనం బయటకు వెళ్ళేటప్పుడు సంతోషకరమైన సంఘటనలు మనకి ఎదురొస్తాయి. మనం ప్రయాణం చేయడానికి బయటకు వెళ్ళేటప్పుడు దేవుని అనుగ్రహ సమృద్ధి మన చుట్టూ సైన్యంలో ఉండి గొప్ప భద్రతనిస్తుంది. మన దేశాన్ని విడిచి వేరే దేశానికి వెళ్ళే పరిస్థితులు వచ్చినప్పుడు సముద్రం మీదనైనా, ఆకాశంలోనైనా, భూమి మీదనైనా అన్ని రకాల ప్రయాణాల్లో ప్రభు మనతో ఉంటాడని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని సేవకుడిగా, మిషనరీగా ఏ దేశానికి వెళ్ళా ప్రభు నేను దీవిస్తాడు. నీ రాకపోకలు నేను కాపాడుదును. ఇది మొదలుకొని యెహోవా నేను కాపాడనని దేవుని వాక్యం చూస్తున్నాం. ఏ అపాయం రాకుండా కాపాడుతానని, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ ప్రయాణంలో, మీ కష్టంలో, మీ బిజినెస్లో, మీ ఉద్యోగాల్లో, అన్ని విషయాలు, మీ స్టడీస్లో అన్నింటిలో కూడా దేవుడు కాచి కాపాడి సంరక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు అంటున్నాడు, ఆ జబులోని వెళ్ళు సంతోషం అన్నాడు, సంతోషించి అన్నాడు. ఇస్మాకారును ఉండు సంతోషించి అన్నాడు. నీ పిలుపు, వ్యాపారం, వ్యవసాయమా, ఉద్యోగమా, గృహివా, దేవుడు అందులో నేను దీవించి ఇతరులకు దీవెనకరంగా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా మరి దేవుడు మమ్మల్ని దీవించి నెల అభివృద్ధి కలిగించి మీ ప్రతి అవసరం తీర్చబోతున్నాడు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మా ప్రభావ మీరే మమ్మల్ని ఎంతగానో దీవిస్తున్నారు ప్రభావ. మా రాకపోకలు, మా బిజినెస్లు, మా పొలాలు, మా పుట్రలు సమస్తాన్ని దీవించే దేవుడిగా ఉంటున్నావు. మేమే నిజమైన ఇశ్రాయేలుగా ఉన్నట్లుగా నాయన నీ వాక్యం ద్వారా మేము చూస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఇదిగో ఈ వర్తమానం అనేకలకు దీవెనకరంగా ఉంటే సహాయం చేయండి. ఈ వర్తమానం లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ మా ప్రియులను దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డను కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటను బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఆయన రోగి లేని బిడ్డపై నీ ప్రత్యేక కృప చూపించిన. ఎవరైతే హాస్పిటల్లో మరి ఇంటెన్సివ్ కేర్లో, సీరియస్ కండిషన్లో, క్యాన్సర్స్తో, ఫిట్స్తో, ఆయా హెడ్ఏక్స్తో, మరి ఆయా ఆపరేషన్లు జరిగి నాయన మరి పరిస్థితుల్లో ఉన్నారు. మీరే కనికరించి స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులను నిద్రించి మాడించి దుఃఖంలో వేదనారో అటువారు కావాల్సిన ఆదరణ దయచేయండి. ప్రపంచ దేశాలను మా ప్రియులందరినీ దీవించండి. మా దేశాన్ని, మా ప్రపంచ దేశాలను దీవించి, ప్రపంచ నాయకులు దీవించండి. ఈ దినమంతటోని బిడ్డ చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి, నడిపించి బలపరచునుగాక. ఆమేన్.